హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. సంక్రాంతి పండుగకి సినిమా పండుగ అని పేరుంది. అసలు పండుగ రోజున కొత్త సినిమా చూడలేదంటే పండుగ పూర్తి కానట్టే అనే నానుడి కూడా తెలుగు ప్రజల్లో చాలా బలంగా ఉంది. అందుకే బడా హీరోలు, బడా నిర్మాతలు తమ కొత్త సినిమాని సంక్రాంతి పండుగకి తీసుకురావడానికి ఉవ్విర్లూరుతూ ఉంటారు. అందుకు తగ్గట్టే ఈ సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ సినిమాలు థియేటర్స్ సందడి చేయనున్నాయి. ఈ మూడు సినిమాలు సెన్సార్ రిపోర్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. గేమ్ చేంజర్ మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఒక రేంజ్లో ఉంది. మూవీ మొత్తానికి కూడా ఆ ఫ్లాష్ బ్యాక్నే బలం. ఇంటర్వెల్ బ్యాంక్ ని చూసి మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ అయితే వింటేజ్ శంకర్ స్థాయిలో ఉన్నాయి. సాంగ్స్ ద్వారా ప్రేక్షకులకి విజువల్ ట్రీట్ ఉండబోతుంది. శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉండబోతుంది. డాకు మహారాజ్ లో దర్శకుడు బాబీ డాకు ఎపిసోడ్ డిజైన్ చేసిన తీరుకి నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారు. పాప పాత్రకు సంబంధించిన ట్విస్టే సినిమాకి కీలకంగా మారబోతుంది. ఆ ట్విస్ట్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి డాకు హిట్ రేంజ్ ఆధారపడి ఉంటుంది. దబిడి దిబిడి సాంగ్ థియేటర్స్ లో మోత మోగిపోనుంది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీని వెంకీ మార్క్ కామెడీతో దర్శకుడు అనిల్ రావిపూడి డిజైన్ చేశాడు. మూవీలో వచ్చే కామెడీ సీన్స్ ని నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ తో చూస్తే అభిమానులకి, ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయం. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఉంటూ సూపర్ గా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ కూడా వెంకీ స్టైల్ ఆఫ్ మేనరిజంతో పాస్ అయిపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అదే ఈ సినిమాకి అందాన్ని ఇచ్చింది. ఈ విధంగా మూడు సినిమాలు కూడా సంక్రాంతికి ప్రేక్షకులని అలరించనున్నాయనే సెన్సార్ రిపోర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గేమ్ చేంజర్ 10న, డాకు మహారాజ్ 12న, సంక్రాంతికి వస్తున్నాం 14న రిలీజ్ అవుతున్నాయి.